అండి. ప్రోమో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకోటి ఫుల్ ఎమోషనల్గా ఉంటుంది అనమాట. సో ఎందుకు ఎమోషనల్ అంటున్నంటే సుమన్ శెట్టి గేమ్లో నుంచి అవుట్ ఆఫ్ ద గేమ్ అవుతాడు. ఎందుకు అవుతాడు ఏంటంటే ఫుల్ వీడియో చూడండి. ఇంకోటి సంజన గారు ఫస్ట్ గేమ్ విన్ అవుతాడు. ఎలా విన్ అవుతుంది అనేది కూడా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమన్ శెట్టి ఎందుకు ఎమోషనల్ అవుతాడంటే బిగ్ బాస్ వచ్చేసి లీస్ట్ స్కోర్ ఉన్న వాళ్ళ దాంట్లో ఒకరిని తీసేస్తాను అనమాట. ఆ లీస్ట్ స్కోర్ ఉన్నది సుమన్ శెట్టికే. సో తక్కువ పాయింట్స్ ఉంటాయి అనమాట, 100 పాయింట్సే ఉంటాయి. సో అందువల్ల సుమన్ శెట్టిని తీసేసి ఆ స్కోర్లో నుంచి 50 పాయింట్స్ ఇవ్వాలి. ఇంకా ఆయన దగ్గర ఉన్న 1 lakh నుంచి కూడా 50,000 ఇవ్వాలన్నమాట. ఎవరికి ఇవ్వాలనేది ఆయన డిసైడ్ చేసుకోవాలి. ఇంకోటి గేమ్లో కూడా పాల్గొనాల్సిన అవసరం లేదనమాట, పాల్గొనకుండా ఉండాలన్నమాట. ఇలా బిగ్ బాస్ అయితే అనౌన్స్మెంట్ వస్తుంది. అప్పుడు సుమన్ శెట్టి చాలా ఎమోషనల్ అయిపోతాడు. గేమ్ ఎంత చాలా బాగా ట్రై చేసినా నా వల్ల కావట్లేదు, బట్ నేను ఇంతగానో కష్టపడి అయినా కానీ నాకు గేమ్లో ఛాయిస్ లేదు, ఆడే ఛాయిస్ లేదని చెప్పి చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఇంతవరకు తెచ్చుకొని లాస్ట్ మూమెంట్లో నేను ఆడలేకపోతున్నా అని చెప్పి భరణి గారితో చెప్పుకుంటూ చాలా అంటే చాలా ఏడుస్తాడు. సో అప్పుడు భరణి గారి దగ్గరికి వెళ్ళి భరణి గారు తీసుకొని బయటికి వచ్చేసి భరణి గారికి ఇస్తానే అంటాడనమాట. చాలా ఎమోషనల్ అవుతూ నాకంటూ ఉన్నది ఈ బిగ్ బాస్ హౌస్లో మీరు తప్ప నాకు ఎవ్వరు లేరు అన్నట్టు చెప్పుకుంటూ తను చాలా ఎమోషనల్ అయ్యి నీకు ఇస్తా అన్నప్పుడు ఇంకా భరణి గారు కూడా చాలా ఎమోషనల్ అయ్యి ఇట్లా అంటారనమాట. హైలైట్ మాట్లాడుతారండి భరణి గారు. ఈ నిజంగా చాలా మంచోడండి భరణి గారు. ఏమంటారంటే సుమన్ శెట్టి నేను కాకుండా ఇంకెవరికి ఇవ్వాలనుకుంటే నువ్వు ఎవరికి ఇస్తావని అంటే లీస్ట్ స్కోర్ ఉన్నది ఎవరికని అడిగినప్పుడు సంజన గారి పేరు చెప్తానమాట. అప్పుడు ఉండి నువ్వు నాకు ఇవ్వడం కంటే తనకి ఇవ్వడం బెటర్, ఎందుకంటే ఈ హౌస్లో చాలా కష్టపడి ఇన్ని రోజుల నుంచి చాలా కష్టపడి చాలా బాధపడుతుంది. అన్ని గేమ్లు చాలా జెన్యున్గా ఆడుతుంది. సో ఆమె అందరికంటే లీస్ట్లో ఉంది. తనకి ఇచ్చినామనుకో ఎంతో కొంత తనకి హెల్ప్ అవుతుంది. సో నేను ఖచ్చితంగా గేమ్స్ ఆడి నేను గెలిచి పాయింట్స్ అయితే నేను ఇంకా ఎక్కువ తెచ్చుకోవడానికి ట్రై చేస్తా. సో సంజన గారికి తను చాలా 2-3 డేస్ నుంచి చాలా ఏడుస్తుందని చెప్పి తనకు సుమన్ శెట్టి గారికి అయితే చెప్పి కన్విన్స్ చేస్తాను అనమాట. ఇదైతే హైలైట్ అనిపిస్తుంది. భరణి గారు ఇట్లా చెప్పడం నాకైతే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. అదే భరణి గారి సిచ్యువేషన్లో ఇంకెవరైనా ఉంటే మాత్రం వాళ్ళ గురించి వాళ్ళే ఆలోచించుకొని సరే నువ్వు నాకు ఇస్తా అంటే ఇంకా నాకే ఇవ్వాలని కూడా అడుగుతారనమాట. అలాంటిది భరణి గారు ఉండి నాకు వద్దులే, నాకన్నా లీస్ట్లో ఉన్న వాళ్ళకి నేను కష్టపడి ఆడతా అని చెప్పింది చూడు, అది హైలైట్ అనిపించింది. అప్పుడు సుమన్ శెట్టి వెళ్ళి సంజన గారికి ఇస్తాడనమాట. సంజన గారు ఫుల్ ఎమోషనల్ అయిపోయి నాకు ఇట్లా అడుక్కోవడం తెలియదన్నా, అడగడం సపోర్ట్ చేయని అడగడం కూడా తెలియదు అని చెప్పి ఫుల్ ఏడుస్తా అనమాట. తను ఏడుస్తుంటే చాలా జెన్యున్ అనిపించింది, చాలా బాధ అనిపించింది నాకైతే. నిజంగా ఎంత గట్టిగా ఆడినా కానీ ఆ ఇంట్లో ఎవరు సపోర్ట్ లేకుండా సోలోగా ఆడుతున్నట్టు అనిపించింది నాకైతే. అంటే డే 1 నుంచి తను ఒక్కటే ఆడుతుంది. నిజం చెప్పాలంటే ఎవరు సపోర్ట్ కూడా అడగదు తను. సో తనకి తాను ఏది కరెక్ట్ అనిపిస్తే అది మాట్లాడుతుంది, ఏది కరెక్ట్ అనిపిస్తే అది ఆడుతుంది అనమాట. సో నాకు చాలా బాగా అనిపించింది. సుమన్ శెట్టి ఎప్పుడైనా సుమన్ శెట్టి తనకు అగెనిస్ట్ ఉండి ఈసారి పాయింట్స్ చేయడం అనేది చాలా హైలైట్ అనిపించింది. నిజంగా మంచి డెసిషన్ తీసుకునే అనిపించింది నాకు. సుమన్ శెట్టి కూడా మనస్ఫూర్తిగా ఇచ్చిండనమాట తన పాయింట్స్ని. సో అలా సుమన్ శెట్టి అయితే చాలా ఎమోషనల్ అయిపోయి మొత్తానికైతే గేమ్లో అవుట్ ఆఫ్ ద గేమ్ అవుతాడనమాట. సో మళ్ళీ బిగ్ బాస్ అయితే గేమ్ పెడతాడు. ఆ గేమ్ ఏంటంటే ఈ జోక్ కాదనే ఒక టాస్క్ అయితే ఇస్తారనమాట. ఆ టాస్క్ వచ్చేసి సంచాలక్గా భరణి గారిని పెడతారు. ప్రతి ఒక్కరికి 6 బాల్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇంకొకరు వెళ్ళి ఆ బాల్స్ని ఒక చెక్క పైన పెట్టి ఆ బాల్ని బొమ్మకి తగిలేటట్టు, జోకర్ బొమ్మకి తగిలేటట్టు పెట్టాలన్నమాట. దాన్ని అట్లా స్క్రోల్ చేయాలి, నొక్కాలి. సో అలా నొక్కినప్పుడు ఏ బాల్ అయితే జోకర్ బొమ్మ ఫేస్కి తగులుతుందో ఆ బాల్ కౌంట్లోకి వస్తుంది. మిగతా బాల్స్ కింద పడిపోయినాయి అనుకో అది కౌంట్లోకి రావన్నమాట. అలా గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ గేమ్లో సంజన గారు చాలా అంటే చాలా బాగా ఆడతారనమాట. నిజంగా ఇచ్చి పడేస్తుంది. సంజన గారిని ఎక్కువ బాల్స్ వేస్తాను అనమాట సంజన గారే. సో ఇవి గేమ్ విన్నర్ అయిపోతుంది. ఫస్ట్ ప్లేస్లో సంజన గారు అనమాట. ఫస్ట్ ప్లేస్లో సంజన గారు, సెకండ్ ప్లేస్లో ఇమ్ము వస్తుంది అనమాట, ఇమాన్యుల్ కూడా. నిజంగా ఆమె సంజన గారు అయితే చాలా బాగా జెన్యున్గా ఆడుతారు. నిన్న కూడా సంజన గారు చాలా అంటే చాలా బాగా ఆడింది. అయినా కానీ డెమోన్ గేమ్ రూల్స్ తెలియకుండా సంచాలక్గా ఫెయిల్ అయ్యి తనకి లీస్ట్ స్కోర్ 3rd ప్లేస్ ఇవ్వడం అనేది నాకు అస్సలు నచ్చలేదు. నిన్న కూడా ఫస్ట్ ప్లేస్లో రావాలి సంజన గారు, బట్ సంచాలక్గా డెమోన్ అయితే ఫెయిల్ అయ్యిందనమాట. అలా
సంజన గారికి అయితే అన్ఫేర్ జరిగింది నిన్న గేమ్లో. సో ఈరోజు అయితే చాలా అంటే చాలా బాగా, ఇంకోటి భరణి గారు కూడా సంజన గారికి సపోర్ట్ చేయడం హైలైట్ అనిపించింది నాకైతే. నిజంగా లీస్ట్ స్కోర్ ఉండి తను చాలా ఎమోషనల్ అయ్యి ఏడుస్తుంటే చూడలేకపోయాడు. నిజంగా జెన్యున్గా ఉంటుండు భరణి గారు అయితే. అందరికీ సపోర్ట్ చేయాలి అని అనుకునే ఉద్దేశం చాలా బాగా అనిపించింది నాకైతే నిజంగా భరణి గారు. ఇంకా ఇంకోటి ఆడియన్స్ వచ్చి వెళ్ళిన తర్వాత భరణి గారికి ఒక స్ట్రెంగ్త్ అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. సో మొత్తానికైతే సంజన గారు ఈ గేమ్లో అయితే విన్నర్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ టాస్క్లో కూడా విన్నర్ అయిపోతుంది. ఎలా అవుతుంది ఏంటనేది చూడండి. నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను అనమాట. సో మొత్తానికైతే ఇదండి. మీకు ఏమనిపించింది, సంజన గారి ఈ ఆట ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి. ఇంకోటి సుమన్ శెట్టి భరణి గారి బాండింగ్ ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి. నిజంగా వీళ్ళిద్దరు బాండింగ్ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.